జగన్నాథునికి జ్వరం వచ్చిందిట. దేవుడికి జ్వరం రావడం ఏంటి? ప్రపంచాన్ని శాసించే ఆ జగన్నాథుడు జ్వరంతో 15 రోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఒక రహస్య గదిలో ఉండిపోతాడట. అసలు ఆ 15 రోజులు ఆ చీకటి గదిలో ఏం జరుగుతుంది? ఇక భర్త తనను వదిలేసి వెళ్ళాడని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అలిగి దేవుడికే లోపలికి రాకుండా గుడి తలుపులు మూసేసిందట. అందరికీ నమస్కారం. విజయ్ మామూరు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. మనలో చాలా మందికి పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసు. లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య 3 భారీ రథాలు కదిలి వచ్చే అద్భుత దృశ్యం చూడడమే ఒక గొప్ప వరం. కానీ ఈ రథయాత్ర అనేది ఏడాది పొడవునా అక్కడ జరిగే ఉత్సవాల పరంపరలో ఒక భాగం మాత్రమే. అవును, పూరి జగన్నాథుని ఆలయంలో సంవత్సరంలో 365 రోజులు పండుగలే. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే స్నానయాత్రతో మొదలవుతాయి. 108 కుండల సుగంధ జలాలతో దేవుడికి మహాస్నానం చేయిస్తారు. విచిత్రం ఏంటంటే ఈ స్నానం వల్ల స్వామికి నిజంగానే జ్వరం వస్తుందట. అలా జ్వరంతో ఉన్న స్వామిని ఏకంగా 15 రోజుల పాటు అనవసర అనే ఒక రహస్య గదిలో ఉంచుతారు. ఆ సమయంలో స్వామిని చూడడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు. ఇంతకీ లోకనాథుడికి జ్వరం రావడం వెనుక అసలు కథ ఏంటి? ఆ రహస్య గదిలో స్వామికి ఎలాంటి ఆయుర్వేద చికిత్సలు జరుగుతాయి? ఆ 15 రోజుల రహస్య చికిత్స తర్వాత స్వామి తిరిగి నవయవ్వన దర్శనంతో భక్తుల ముందుకొస్తాడు. వెంటనే మొదలయ్యేది మనం చూసే ఆ బ్రహ్మాండమైన రథయాత్ర. రథయాత్ర ముగిశాక స్వామికి టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించే సునావేశ, ఉత్సవాలకి హైలైట్ అయిన నీలాద్రి బిజే, రథయాత్రకు తనను తీసుకువెళ్లలేదనే కోపంతో అలిగిన లక్ష్మీదేవి, జగన్నాథుడు గుడిలోకి రాకుండా తలుపులు మూసేసే ఆ అద్భుత ఘట్టం ఎలా ఉంటుందో మీరు వింటే ఆశ్చర్యపోతారు. అలాగే కార్తీక మాసంలో జరిగే నెల రోజుల ఉత్సవాలు, ఇలా పూరిలో ప్రతిరోజు ప్రతి ఘట్టం ఒక అద్భుతమే. పదండి, జగన్నాథుని లోకానికి తెలియని ఈ అద్భుతమైన ఉత్సవాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కమెంట్స్లో జై జగన్నాథ్ అని రాయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన విజయ మా ఊరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరి జగన్నాథుని ఉత్సవాల్లో మొట్టమొదట చెప్పుకోవలసింది స్నానయాత్ర, జగన్నాథుని పుట్టినరోజు వేడుక. ప్రతి ఏటా జ్యేష్ఠ మాస పౌర్ణమి నాడు జగన్నాథుని స్నానయాత్ర జరుగుతుంది. దీనినే పూరి జగన్నాథుని జన్మదినంగా భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే వేద మంత్రోచ్చరణల మధ్య జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనం నుండి ఊరేగింపుగా బయట ఉన్న స్నాన మండపానికి తీసుకొస్తారు. ఈ ఊరేగింపును పహాండి అని పిలుస్తారు. స్వామివారు నెమ్మదిగా లయబద్ధంగా ముందుకు కదులుతూ వస్తుంటే చూసే భక్తుల ఆనందానికి హద్దులుండవు. స్నాన మండపానికి చేర్చాక పవిత్ర నదుల నుండి తెచ్చిన 108 బంగారు, వెండి కుండలలోని సుగంధ జలాలతో స్వామికి మహాస్నానం చేయిస్తారు. స్కాంద పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని కట్టించిన ఇంద్రద్యుమ్న మహారాజే ఈ స్నానయాత్రను మొదలుపెట్టాడని చెబుతారు. ఈ యాత్రను చూస్తే చాలు సర్వ పాపాలు హరించిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్నానయాత్ర తర్వాత అత్యంత రహస్యమైన ఘట్టం మొదలవుతుంది. అదే అనవాసర కాలం. అతిగా స్నానం చేయడం వల్ల స్వామివారికి జ్వరం వచ్చి అస్వస్థతకు గురవుతారని ఒక నమ్మకం. అందుకే దాదాపు 1,000 రోజుల పాటు, అంటే 15 రోజుల పాటు స్వామివారిని ఒక రహస్య గదిలోకి తీసుకువెళ్ళి విశ్రాంతినిస్తారు. ఈ కాలాన్నే అనవాసరం అంటారు. ఈ రోజుల్లో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. గర్భగుడి తలుపులు మూసేస్తారు. ఆలయంలో ప్రతిరోజు వినిపించే గంటల శబ్దం కూడా ఆగిపోతుంది. లక్షలాది మందికి అన్నం పెట్టే మహా వంటశాల కూడా తన రోజువారీ కార్యకలాపాలను నిలిపివేస్తుంది. ఈ సమయంలో దైతపతులు అనే ప్రత్యేక సేవకులు మాత్రమే స్వామికి సేవలు చేస్తారు. వాళ్ళు పండ్లు, మూలికలతో చేసిన కషాయాలు అందిస్తూ గోప్యంగా స్వామికి చికిత్స చేస్తారు. పుట్టిన ప్రతి దేహానికి విశ్రాంతి అవసరమని
సాక్షాత్తు ఆ జగన్నాథుడే ఈ లీల ద్వారా లోకానికి చెబుతున్నాడని పండితుల మాట. ఈ ఏకాంతవాసం తర్వాత స్వామివారు నవయవ్వనంతో మళ్ళీ దర్శనమిస్తారు. దాదాపు 2 వారాల అనవాసర కాలం ముగిశాక అమావాస్య నాడు స్వామివారికి మళ్ళీ కొత్తగా రంగులు వేసి పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అనారోగ్యం నుండి కోలుకుని సరికొత్త యవ్వనంతో రెట్టింపు కాంతితో ప్రకాశిస్తున్న జగన్నాథుని ఆ స్వరూపాన్నే నవయవ్వన దర్శనం అంటారు. ఆ అపురూప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి ఎదురు చూస్తారు. ఆ రూపం చూడగానే తమ 15 రోజుల నిరీక్షణ ఫలించినట్టుగా భక్తులు ఆనందపడతారు. ఈ దర్శనం జరిగిన మరుసటి రోజే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర మొదలవుతుంది. నవయవ్వన దర్శనం తర్వాత జరిగే వేడుక జగన్నాథ రథయాత్ర. ఆషాఢ శుద్ధ విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు 3 వేర్వేరు రథాలపైకి చేరి తమ ఆలయాన్ని వదిలి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి ఊరేగింపుగా వెళతారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష, బలభద్రుని రథాన్ని తాళధ్వజం, సుభద్రాదేవి రథాన్ని దేవదళన్ అని పిలుస్తారు. ప్రతి ఏటా ఈ రథాలను కొత్తగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కులమతాలకు అతీతంగా పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రథాల తాడు పట్టుకుని లాగేందుకు పోటీ పడతారు. ఆ రథాన్ని లాగితే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. గుండీచా ఆలయానికి వెళ్లడం నుండి తిరిగి రావడం వరకు ఈ యాత్ర క్రతువు సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. రథయాత్ర ముగించుకుని గుండీచా ఆలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు రథాలపైనే స్వామివారికి చేసే అలంకారమే సునాబేష. ఇది కళ్ళు చెదిరే అద్భుతమైన ఘట్టం. ఈ ఒక్కరోజు జగన్నాథ, బలభద్ర, సుభద్రలను టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. కిరీటాలు, పాదాలు, చేతులు, శంఖు, చక్ర, గదా, పద్మాలు అన్నీ మేలిమి బంగారంతో చేసినవే. వందలాది స్వర్ణాభరణాలతో 3 దేవుళ్ళు కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతుంటారు. ఈ స్వర్ణావతారంలో స్వామిని దర్శించుకోవడం జన్మ జన్మల పుణ్యఫలమని భక్తుల భావన. ఈ దర్శనం కోసం లక్షలాది మంది పూరీ క్షేత్రానికి తరలివస్తారు. జగన్నాథుని వేడుకల్లోని ఈ వైవిధ్యం, వీటి వెనుక ఉన్న కథలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా? అయితే వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే అసలైన సరదా ఇంకా ముందుంది. సరే, టన్నుల కొద్దీ సువర్ణాభరణాలతో సునాభేష జరిగిన తర్వాత జరిగేదే నీలాద్రి బిజే. ఇది రథయాత్ర ఉత్సవాలలో చివరిది, కానీ అన్నిటికన్నా సరదాగా సాగే ఉత్సవం. తనను వదిలి అన్నా, చెల్లితో కలిసి యాత్రకు వెళ్ళాడని జగన్నాథుడిపై లక్ష్మీదేవి అలుగుతుంది. దాదాపు 10 రోజులు దూరంగా ఉన్న భర్తపై కోపంతో ఆయన తిరిగి ఆలయంలోకి అడుగు పెడుతుంటే సింహద్వారం దగ్గర తలుపులు మూసేస్తుంది లక్ష్మీదేవి. అప్పుడు జగన్నాథుడు లక్ష్మీదేవిని బ్రతిమాలతాడు, క్షమించమని వేడుకుంటాడు. ఆలయంలో సేవకులు ఇరుపక్షాల తరపున నిలబడి సరదాగా వాదించుకుంటారు. అయినా ఆమె కోపం చల్లారదు. చివరికి జగన్నాథుడు లక్ష్మీదేవికి ఇష్టమైన రసగుల్లాలను బహుమతిగా ఇచ్చి శాంతింపచేస్తాడని ఒక కథనం. ఆ తీపికి కరిగిపోయిన లక్ష్మీదేవి శాంతించి స్వామిని లోపలికి రాణిస్తుంది. భార్యాభర్తల మధ్య జరిగే ఈ ప్రేమపూరిత కలహాన్ని ఒక ఉత్సవంగా జరపడం పూరీ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత. ఈ వేడుకతో రథయాత్ర అధికారికంగా ముగుస్తుంది. రథయాత్ర ముగిసిన జగన్నాథుని ఆలయంలో ఉత్సవాలు మాత్రం ఆగవు. ముఖ్యంగా కార్తీక మాసం నెల రోజులు పూరీ క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. ఈ మాసంలో స్వామికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడైతే ఆలయం మొత్తం లక్షలాది దీపకాంతులతో వెలిగిపోతుంది. ఈ నెల రోజులు భక్తులు కఠిన నియమాలు పాటిస్తూ ఉప్పు, పసుపు లేని హవిష్యాన్నం స్వీకరించి స్వామిని సేవిస్తారు. ఇవే కాక ఝులన్ యాత్ర, పవిత్రోత్సవం వంటి ఎన్నో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఒడియాలో బారమాసరే తీరయాత్ర అంటారు. అంటే 12 నెలల్లో 13 పండుగలు అని అర్థం. చూశారు కదా, పూరీ జగన్నాథ క్షేత్రం అంటే కేవలం రథయాత్ర మాత్రమే కాదు, ఏడాది పొడుగునా సాగే ఒక నిరంతర ఉత్సవం. ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం, ప్రతి వేడుక వెనుక ఒక సందేశం దాగి ఉన్నాయి. స్నానయాత్రలో దేవుని జననం నుండి అనవాసరంలో ఆయన మనలాగే విశ్రాంతి తీసుకోవడం,
నీలాద్రి విజయలో దైవ దంపతుల ప్రణయ కలహం వరకు ప్రతి ఘట్టం కూడా జగన్నాథ సంస్కృతిలోని గొప్పతనాన్ని మనకు చూపిస్తుంది. అందుకే ఆయన కేవలం దేవుడు కాదు, మనలో ఒకటిగా మనతో పాటుగా ఉండే ఆత్మీయుడు, జగతికే నాథుడు, జగన్నాథుడు, పూరి జగన్నాథుడు. మరి ఈ ఉత్సవాలలో మీకు ఏ వేడుక గురించి వినడం బాగా నచ్చిందో క్రింద కమెంట్స్లో మాకు చెప్పండి. మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హై బటన్ కూడా క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరి వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీకు తెలియజేయండి. అలాగే జగన్నాథుడి ఆలయంలో మేము చెప్పలేని మీకు తెలిసినటువంటి మరింకేమైనా విశేషాలు ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. మరో అద్భుతమైన విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.